సమస్యకైనా మనం దేవుని పాదాలు బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు తన సహాయాన్ని పంపుతాడు. మనం మంచిగా పాటలు కూడా పాడుకున్నాం. మోషే ఇక తర్వాత మీకు తెలుసు, తర్వాత ఏందో పాడండి. ఇప్పుడు ఏమర్థమైంది ఈ ఒక్క మాటలో? అగ్నిబడి ఓడ తగలబడుతున్నప్పుడు మనం చేయదగ్గ పరిష్కారం ఏదన్నా ఉందా అనేది చూసుకొని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసేది మన ప్రార్థన కాస్త వివేచనతో తెలివితో కూడా ఉండాలి అనేది ఇప్పుడు పాఠం. అన్ని సమస్యలకు ప్రార్థన పరిష్కారం, ఎందుకంటే దేవుడే సాయం చేయాలి. అయితే దేవుడు సహాయం చేసే విధానాలు రకరకాలుగా ఉంటాయి. అదేందో ఈరోజు మనం తెలుసుకొని సింపుల్గా మనం ముగించుకుందాం. ప్రభువుకి స్తోత్రం. వాటిలో మొట్టమొదటిది, ఒక్కోసారి దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయి, అయితే పని కూడా చేయి అంటాడు. మీరు చెప్పండి, ఏం చెప్పాడు? ప్రార్థన చేయి, ప్రయత్నం కూడా చేయి, పని కూడా చేయి అంటాడు. పని చేయకుండా ప్రార్థన అనవాకు. నీకు నేను పరిష్కారాన్ని సూచించినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని లైన్లోకి వెళ్ళాలి నువ్వు. కొంతమంది ఎలా ఉంటారంటే పరిష్కారాలను దేవుడు అందుబాటులో ఉంచినా వాటిని లక్ష్య పెట్టకుండా ఇందాక నేను చెప్పిన వాళ్ళ మాదిరిగా తగలబడుతుంది, మనం ప్రార్థన చేద్దామంటే నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్లు లేవనుకో తప్పకుండా ఇంక అదే చేయాలి. మరి అప్పుడు అవసరమైతే వర్షమైన గురిపిస్తాడు. కానీ నీళ్ళు ఉన్నప్పుడు నీళ్లు చేతి దాని మీద పోసి, ప్రభా ఇదిగో నీళ్లు చేతి పోస్తున్నా, ఇది సఫలమయ్యేటట్టు చేయి, ఈ నీళ్లు దాని మీద పడి ఆ మంటలు ఇంకా అభివృద్ధి కాకుండా ఆగిపోయేటట్టు చేయి అనుకుంటా పోసేయచ్చు. ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. సో పాయింట్ నెంబర్ 1లో ఏంటంటే ప్రార్థన చేయి, పని కూడా చేయి, పని చేయి, ప్రార్థన చేయి అనేది మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సంగతి. దీనికి నిరూపణగా మీకు బైబిల్లోంచి చాలా ఆధారాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిర్గమాకాండం 17వ అధ్యాయం. ఇప్పుడు తొందరగా బైబిల్ తీసుకోండి. 8వ వచనం నుంచి మీరు చూడగలిగితే, చాలాసార్లు ఆ వచనం చదివించి మీకు వాక్యం అందించాను. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో అంటున్నాడు, మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలుస్తాను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. ఇశ్రాయేలీయులు టోటల్గా గెలిచారు. ప్రార్థించటం అనేది చాలా కీలకమైన విషయం. ప్రార్థన ద్వారా సమస్త కార్యాలు సఫలం చేయటం దేవునికి సాధ్యమవుతుంది. ప్రార్థన చేసేవాడు విశ్వాసము గలవాడు. ప్రార్థన చేసేవాడు దీన మనస్కుడు. ప్రార్థన చేసేవాడు దీన మనస్కుడు అంటే ప్రార్థన చెయ్యనివాడు గర్వహృదయుడని అర్థం. ప్రార్థన చేసేవాడు విశ్వాసం గలవాడంటే ప్రార్థన చెయ్యనివాడు విశ్వాస విషయమై బలహీనమైన వాడు అని అర్థం. ప్రార్థన సమస్తాన్ని సాధ్యపరచగలిగింది దేవుని చెయ్యి అయితే, దేవుని హస్తం అయితే, ఆ హస్తాన్ని కదిలించగలిగే శక్తి ప్రార్థనకుంది. అలాగే ప్రార్థన దేవుడు మనకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. ప్రార్థన దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన అవకాశం, ఆధారం. దేనిని గూర్చి చింతపడకుడి కానీ మీ సమస్త విషయాలు, సమస్యలు
కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విన్నవించండి, ప్రభునందు ఆనందించండి. దేవునికి అప్పచెప్పండి, చింత ఆయన మీద ఏంటి, మీరైతే ఆనందించండి. మరలా చెప్తాం, ఆనందించండి అన్నాడు ఫిలిప్పి 4:4. దేని గురించి కలవరపడొద్దు, కలత చెందొద్దు, ప్రార్థన చేసి ఆయనకి అప్పచెప్పేసేయండి, ఆయన చూసుకుంటాడు అన్నాడు. ప్రార్థన మన భక్తి జీవితానికి, దైనందిన జీవితానికి, దేవుని సహాయం కొరకు మనకున్న ఒకే ఒక అద్భుతమైన ఆధారం. అడగండి 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 అని అనేక పర్యాయాలు దేవుడి గ్రంథంలో రాయించాడు. సో ప్రార్థన విలువ అది. అలాంటి ప్రార్థన చేస్తూ దాంతోపాటు పాఠం ఏంటంటే పని కూడా చేయాలి. కొంతమంది కేవలం ప్రార్థనకే పరిమితం అయిపోయి పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు, అది చేయకూడదు. కొంతమంది కేవలం ప్రార్థనకే పరిమితం అయిపోయి తాము నెరవేర్చవలసిన ఇతర కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అది తప్పు. ఇక్కడ మనం చదివిన వచనంలో అమాలేకులు దుర్మార్గమైన మనుషులు ఇశ్రాయేలు జనాంగం మీదకి వచ్చారు, వాళ్ళని దోచుకోవడానికి, వాళ్ళని అడ్డగించడానికి, వాళ్ళని అటాక్ చేశారు. మోషే దాకా వచ్చింది న్యూస్, ఇట్లా వాళ్ళు సమీపించారని. మోషే ఏం చేశాడో తెలుసా? డోంట్ వరీ, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, మీరందరూ హాయిగా మీ గృహాల్లో ఉండండి, మీ గుడారాల్లో ఉండండి అలా. అది ఎక్కడన్నాడంటే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో అన్నాడు, నేడు యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరకయే నిలిచి ఉండి చూడండి. మీరు కత్తి కానీ ఈట కానీ బరిస కానీ బల్లెము కానీ కేడెము కానీ డాలు కానీ ఏది వాడనక్కరలేదు, మీరు ఊరక నిలిచుండి చూడండి, నేడు యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును. ఓ చోట అన్నాడు, మీరు ఏం చేయొద్దు, జస్ట్ నిలబడి చూడండి అంతే, ఏం జరిగిద్దు, దేవుడే మీ పక్షాన ఫైట్ చేస్తాడన్నాడు. ఇక్కడ వచ్చేటప్పటికి అంటున్నాడు, యెహోషువ, నీవు మన కోసం కొంతమంది మనుషుల్ని సమకూర్చుకొని వెళ్ళి అమాలేకీలతో యుద్ధం చేయి. నేను కొండ శిఖరం ఎక్కుతాను దేవుని కర్ర చేతబట్టుకొని, నేను ప్రార్థిస్తూ ఉంటాను, మీరు వెళ్ళి వాళ్ళని ఎదిరించండి. ప్రార్థన జరుగుతుంది, పని జరుగుతుంది. అందరూ చెప్పండి, ఏమేం జరుగుతుంది? అవునా? రైట్. నెహెమ్యా పడిపోయిన యెరూషలేము ప్రాకారాలను పునర్నిర్మించేటప్పుడు అడుగడుగునా ప్రార్థన చేశాడు. ఒక చేత్తో కత్తి పట్టుకున్నారు, ఒక చేత్తో తాపి పట్టుకున్నారు. అవునా? ఒక పక్క గోడ కడుతున్నారు, ఆయుధాలు చేత పట్టుకున్నారు భద్రత కొరకు, శత్రువులు అటాక్ చేస్తే వాళ్ళ మీద తిరిగి దాడి చేయడానికి. ఈ రెండు కాక అసలైంది ప్రార్థన కూడా చేస్తున్నారు. అలాగే మొర్దెకై ఇశ్రాయేలు జనాంగం పక్షంగా ఉన్న నాయకుడు, తన ప్రజలను కాపాడుకోవాలన్న ఆరాటం కలిగినటువంటి వ్యక్తి. బబులోనియుల మధ్యలో ఆ జనాంగానికి భద్రతగా దేవుడు ఏర్పరచుకున్న పాత్ర మొర్దెకై. మనం ఎస్తేర్ అంటాం. ఎస్తేర్ నా లెక్కలో మొర్దెకైతో పోల్చుకుంటే ఎస్తేర్ సెకండ్లో వచ్చింది, నెంబర్ 1లో మొర్దెకై వస్తాడు. కానీ మొర్దెకైని పట్టించుకోం మనం వాస్తవంగా. అసలు ప్లాన్ అంతా అయింది, కష్టమంతా అయింది. ఆఖరికి ఒక రౌండ్లో ఎస్తేరు భయపడితే వార్నింగ్ పంపించింది కూడా మొర్దెకై. బలమైన విశ్వాసపు మాటలు మాట్లాడింది కూడా మొర్దెకై. ఏం ఎస్తేర్, నువ్వు సాయం చేయకపోతే మాకేం దిక్కు దేశ లేదనుకుంటున్నావా? నువ్వు చేయకపోతే మాకు వేరే పక్క నుంచి యెహోవా సహాయం చేస్తాడు, కానీ నువ్వు దెబ్బతింటావు, జాగ్రత్త అన్నాడు. అసలు రాజీ పడడు, మహారోషం కలిగి ఉంటాడు. అక్కడ మొర్దెకై చేసినటువంటి పని ఏంటంటే, హామాను ఎప్పుడైతే అధికారి అయ్యాడో దేవుని ప్రజలకు ఇబ్బంది వచ్చిద్దని తెలుసు గనుక ఎట్లా తన ప్రజల్ని సేవ్ చేసుకోవాలనే ఆలోచన వెతుకుతున్నాడు వివేచనతో. దేవుని కృప వల్ల అహస్వేరోషు యొక్క భార్య వష్టి ఆయన నుండి తొలగించబడింది. సో మరో భార్య కోసం అహస్వేరోషు వెతుకుతున్నప్పుడు టైంని సరిగ్గా వినియోగించుకున్నాడు ఆయన.
ప్రైజ్ ది లార్డ్. టైంని సరిగ్గా వినియోగించుకొని సూపర్ సక్సెస్ చేశాడు. ఎంత అంటే ఎస్తేరుతో మాట్లాడాడు. బబులోన్లో ఉన్న ఇశ్రాయేలు కుమార్తెలు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరిలో ఎవరినో ఒకళ్ళని ఎంపిక చేయాల. తన దగ్గర పెరుగుతున్న ఎస్తేరుని ఎంపిక చేశాడు. ఎందుకంటే ఎస్తేరు తన దగ్గర పెరిగింది. తన ప్రజల విషయంలో తనకెంత భారం ఉందో, బాధ్యత ఉందో మిగిలిన స్త్రీల కంటే, మిగిలిన పురుషుల కంటే కూడా బాగా ఎరిగిన మనిషి ఎస్తేరు. గనుక ఎస్తేరు విషయంలో, ఆమె చురుకుదనం విషయంలో మొర్దెకైకు గట్టి నమ్మకం. చూడండి, ఎంపిక చేస్తున్నాడు. రాణి పోటీ వచ్చినప్పుడు ఆ పోటీలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే పర్సన్ ఎవరనేది ఎంపిక చేశాడు. సూటబుల్ పర్సన్ ఎంపిక చేశాడు. చూడండి, ఏ పిచ్చిదానో తీసుకెళ్ళి పెట్టలే అక్కడ. అందరూ తెలుసు, చాలామంది తెలుసు, ఇశ్రాయేలు కుమార్తెలు చాలామంది తెలుసు, కానీ అందరూ సెట్ గారు. రాజు అంతఃపురంలోకి వెళ్ళి అక్కడ గెలవాలంటే అందరూ పనికిరారు, దానికి ఎస్తేరే కావాలి. మా అవకాశం వచ్చింది, ఏమన్నా ప్రయత్నం చేస్తావా అన్నాడు. వెళ్ళమంటే వెళ్ళిపోతున్నాను. నా భారం నీకు తెలుసు కదా మన ప్రజల కోసం, అందుకే నిన్ను నేను అక్కడ పంపాలనుకున్నాను. ఒకవేళ దేవుని కృప మన ఎడలో వచ్చి నువ్వు రాణివైతివా, మన ప్రజలు బ్రతికినట్టే. లేకపోతే మన ప్రజలకు గొప్ప ప్రమాదం ఉంది. ఏమంటావు? వెళ్తా ప్రభువా, బ్రదరో, ప్రభువా ఆ ప్రజల్ని కాపాడు తండ్రి అని రోజు ప్రార్థన చేసి సర్దుకోవచ్చు. మనం చేస్తుంది అదేగా. మనం ఏం చేస్తున్నాం? పొద్దున్నే లేచి నా దేశమును రక్షించు తండ్రి, నా ప్రజల్ని కాపాడు తండ్రి, నా ప్రజల్ని విమోచించు తండ్రి, అయ్యా నా బంధువులయ్యా, నా స్నేహితులయ్యా, నా శ్రేయోభిలాషులయ్యా, నా ఇరుగు పొరుగులయ్యా, రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా. నేను ఎందుకు ఈ పాయింట్ ఎత్తుకుందామని ఇక్కడ కనెక్ట్ అయింది, జాగ్రత్తగా వినండి. మూలన కూర్చొని ఒట్టిగా ప్రార్థన చేస్తున్నా సార్, నా బాధ్యత నేను నెరవేర్చాను సార్, ఇంకంతే. మరి ఇక నేనేం చేసేది? ప్రపంచకాన్ని నేనేమన్నా మార్చేదా? నా వల్ల ఏమైద్ది? అందుకే నేను ప్రార్థన చేశాను, ఇంకంతే అని ప్రార్థన చేసి సర్దుకుంటారు. నా పాయింట్ ఏంటంటే ప్రార్థనతో పాటు పని చేయాలి అనేది. ఇక్కడ నెహెమ్యాని చూసినా, మోషేని చూసినా, మొర్దెకైని చూసినా ప్రేయర్ అండ్ వర్క్ రెండు చేశారు. ప్రార్థన చేశారు, మళ్ళా పని కూడా చేశారు. సరిగ్గా ప్లాన్ చేశాడు, తీసుకెళ్ళి ఆమెను కూర్చోబెట్టాడు అక్కడ. కొంతమంది ఏం చేస్తారంటే, నేను 7 అంశాల ప్రార్థనలో ఐదవది నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయండి అన్నాను. అప్పుడు వరుస పాయింట్లలో మొట్టమొదటిది పాపాలు ఒప్పుకోవటం, రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, మూడవది సంఘము కొరకు, సంఘముల కొరకు, నాలుగవది దేశం కొరకు, దేశాధికారుల కొరకు, దేశ భద్రత కొరకు, ఐదవది నశించిపోతున్న ఆ పాయింట్ కూడా రాగానే ప్రభువా నా ఫ్యామిలీ తండ్రి, నా బంధువులు తండ్రి, నా ఇరుగు పొరుగులు తండ్రి, అయ్యా ఏసయ్యా, నా ప్రజలయ్యా, మా ఊరయ్యా, మా గ్రామం అయ్యా, మా పట్టణం అయ్యా, మా దేశం అయ్యో. ఓకే, మా జిల్లా అయ్యా, మా రాష్ట్రం అయ్యా, మా మండలం అయ్యా, మా సోదరు ఒక ఆమె ప్రార్థన చేస్తున్నా, నా బంధుమిత్రులను దీవించు ప్రభు అని. ఎవరు? బంధుమిత్రులు అనబోయి నా బంధుమిత్రులను దీవించు తండ్రి అని ప్రార్థన చేస్తుంది. భలే చేసిన ప్రార్థన, తెలిసి తెలియని ప్రార్థన. భలే నవ్వొచ్చేది నాకు అప్పుడు. ఇంకో చెల్లెలేమో నీ దాసుని చుట్టూ ముళ్ళ కంచె అని ప్రార్థన చేస్తుంది. ముళ్ళ కంచె బయట లోపల రాడు, సరే ముళ్ళ కంచె నేను బావద్దు బయటికి, దాసుని చుట్టూ ముళ్ళ కంచేసి తండ్రి అని. పాపం తెలిసి ఫస్ట్ సేవ స్టార్టింగ్లో అంతా ఈ కామెడీ ప్రార్థనలన్నీ పిచ్చ నవ్వుకునేవాడిని. పాపం వాళ్ళేం పాపం చదువు లేని వాళ్ళు,
ఆయన అడ్డగించేవాడిని కాదు. సరే ఏదో కంచె మొత్తానికి ముళ్ళ కంచో, అగ్ని కంచో, దూతల కంచో, బంగారు కంచో, వెండి కంచో, ఇత్తడి కంచో, మొత్తానికి ముళ్ళ కంచె వేస్తుంది, ఏమీ లేదు కూడా కంచె అని నవ్వుకునేవాడు. బంధుమిత్రులను దీవించు, స్నేహితులను దీవించు, శ్రేయోభిలాషులను దీవించు, సమాజ ప్రజలను దీవించు, గ్రామ ప్రజల్ని దీవించు, పట్టణ ప్రజల్ని దీవించు, జిల్లా, మండలం, రాష్ట్రం, దేశం అన్నాం కదా. నా పాయింట్ ఏంటంటే, నేను చెప్పిన 7 అంశాల ప్రార్థన రోజుకు ఒకసారి చేసి అలాగ వదిలేసి పని చేయట్లా. కానీ పని చేయాలి. ప్రార్థన మాత్రమే చేసి ఆత్మతృప్తి పొంది వదిలేస్తున్నారు అనేకులు. ఇది ఎలాంటిదంటే, అటుపక్క తగలబడుతుంది, మనం ఇటుపై ప్రార్థన చేద్దాం అన్నట్టు. మూడి భలే సమాధానం చెప్పాడు. మనం అటుపక్క తగలబడుతుంటే ఇటుపక్క ప్రార్థన చేయటం కాదు, ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని వాటి మీద పోసి ఆసక్తిగా ప్రార్థన చేద్దాం. అంటే మన వంతు మనం ఏం చేయగలం? నశించిపోతున్నారు ప్రభా, ఓకే ఏడిచావు బాగానే. ఆ నశించిపోతున్న వాళ్ళ కోసం మన వంతు మనం ఏం చేస్తున్నాం? అది కుటుంబ సభ్యులు కావచ్చు, బంధు జనావళి కావచ్చు, ఇరుగు పొరుగులు కావచ్చు, సమాజ ప్రజలు కావచ్చు, గ్రామం కావచ్చు, దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు. అసలు ప్రార్థన చేసి సర్దుకోవటమేనా, లేకపోతే మన వంతు మనం ఏమన్నా చెయ్యాలా? ఊరిని తర్వాత, దేశాన్ని తర్వాత, రాష్ట్రాన్ని తర్వాత, జిల్లాని తర్వాత, మండలాన్ని తర్వాత, ఊరిని తర్వాత, ముందు మన వారిని పట్టాలి కదా. ఇంట గెలిచి చెప్పవయ్యా, పెద్దగా చెప్పు. ఇంట గెలిచి రైట్. ముందు మనకి సంబంధించినటువంటి వ్యక్తులు, మనకు సమీపస్తులు, గ్రామం మొత్తం కాదు, ముందు బజారు. మనం ఒక వీధిలో ఉంటున్నాం కదా. వీధిలో ఉంటున్నాం, అడవిలో ఉంటున్నావా? అడవిలోనా? ఒక వీధిలో ముందు వీధి దగ్గర నుంచి మొదలు పెట్టాలి కదా మన బాధ్యత. అంటే పని. ఇక్కడ పని అంటే ఏంటి? సమాజంలో ఉన్న ప్రజలు కానీ, బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా మనకు సమీపస్తులు, మనకు అందుబాటులో ఉన్న వాళ్ళకి దేవుని ప్రేమను చూపుట, దేవుని ప్రేమను చూపుట, వారికి చేయగలిగిన సాయము చేయుట, మనలో ఉన్న దైవిక ప్రేమను గూర్చి అవతలి వారు ఆలోచించేటట్లు చేయుట. ఇక్కడ నేను స్పృహలోనే మాట్లాడా, వారికి సువార్త చెప్పుట అనలా. ఇదేంది సువార్త చెప్పమని కదా చెప్పాలి నువ్వు అని నాకు వెళ్ళి చూసి అడగండి. నన్ను అడిగారా? దానికి నా సమాధానం వినండి. సువార్త చెప్పవాకు డైరెక్ట్గా. ముందు ప్రేమను చూపు. నీలో ఉన్న దేవుని ప్రేమను వారు గుర్తించనివ్వు. ఆ తర్వాత నీ మాట వారు విలువగా తీసుకునే ఛాన్సు 100కి 99.5% ఉంది. అర్థమైందా? ఆ 1% ఎందుకు ఆపానంటే, ఎవడో ఒకటి మూర్ఖుడు ఉంటాడు, ఎంత ప్రేమ చూపినాడు మారడం, అందుకని 1% అక్కడ కొట్టేశాను అనమాట. 99.5% అవతలాడు ఆలోచించే అవకాశం ఉంటుంది, నీ మాటకు విలువిచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే, ఏ దేవుని నువ్వు సేవిస్తున్నావో ఆ దేవుని ప్రేమ నీలో చూసినప్పుడు అవతలవాడు ఆలోచనలో పడతాడు. నీ దేవుని బట్టి నీలో ఉన్న ఆ ప్రేమను అవతలవాడు అనుభవించినప్పుడు ఆ ప్రేమ వాడిని ఆలోచింపజేస్తుంది, ఆ ప్రేమ వాడిని గెలుస్తుంది. ఎందుకంటే ఆ ప్రభువే ప్రేమ, ప్రేమే ప్రభువు కాబట్టి. సువార్త చెప్పొద్దు అంటే అసలు వాళ్ళకి యేసును పరిచయం చేయొద్దని కాదు, ఏ విధంగా పరిచయం చేయాలో ఎరిగి ఉండు. ఒట్టి నోటి మాటలు చెప్పటం, సర్దుకోవటం కాదు. కొంతమంది నేను చెప్పాను కదని ప్రార్థన చేస్తారు, సువార్త కూడా చెప్తారు. ఎట్లా తెలుసా? చవత్తల్లి కూడు పెట్టినట్టు. ఏమనుకోవకండి, కొంచెం బ్లంట్గా మాట్లాడుతున్నాను. ఎట్లా? చవత్తల్లి కూడు పెట్టిద్ది, బిడ్డకి ఎట్ట పెట్టింది? సావరా, నీ ధ్యానం చేయ, తినిసావు, దరిద్రుడు నాకేడ దాపరిచి ఆ దరిద్రపతి నిన్ను కానీ నా యదాన వేసిపోయింది. సెకండ్ మదర్ ఫుడ్ పెట్టిద్దే బిడ్డకి, ఎట్ట పెట్టింది ప్రేమగా? నానా తిన్నానా, తినమ్మా, ఎట్లనన్నా కానీ వాడికి అంత ఆహారం కడుపులో పంపించాలని అనుకుంటుందా?
వాడు నాకు వద్దమ్మా తినబుద్ధి గట్ల సావు, తినకపోతే చావు, తింటావా తినవా నాకు వద్దు, తింటావా తినవా నాకు వద్దు, ఇంకంతే వదిలేసి వెళ్ళిపోయింది. వాడు ఏంది నీరసంగా ఉన్నాడు, ఏంది వాడికి అన్నం పెట్టా, ఎరా అడిగానా లేదా, అడిగావు, నన్నేం చేయమంటావు, వాడు తింటలా మరి నోట్లో కుక్కమంటావా? ఇదంతా సెకండ్ మదర్ యొక్క తీరుతెన్నులు. అదే కన్నతల్లి ఎట్ట పెట్టిద్దిమా, అట్నే పెట్టిద్దా, తిని చావరా నీ దినం చెయ్యా నీకు పెండం అంటదా? ఏమంటది కన్నతల్లి? నానా మా అమ్మాయి కాదు, మా అమ్మ కాదు, అది చందమామ చూడు, అది చూడు, ఇది చూడు, ఎట్లనన్నా వాడిని కన్విన్స్ చేసి అవసరమైతే కింద వాడిని చంకనెత్తుకొని, అవసరమైతే భుజానికి ఎత్తి, అవసరమైతే వాడు జుట్టు లాగుతూ ఉంటాడు, లాగి హే అని ఆడుతూ ఉంటే ఆ జుట్టు చురుకు పడుతున్నా ఓర్చుకొని, ఓకే నా జుట్టు లాగటంలో వీడికి ఆనందం ఉందంటే ఆ జుట్టును అలాగ వాడికి పట్టించి అన్నం కలిపి వాడి నోట్లో పెడుతూ ఉంటుంది అమ్మ. కన్నతల్లి అన్నం పెట్టడం వేరు, చవత్తల్లి అన్నం పెట్టడం వేరు. కొంతమంది సువార్త చెప్పండర్రా అని నేనంటే, బ్రదరు యేసుప్రభు నమ్ముకుంటే పరలోకం అయితే పోతావు అంటే వాడు ఆ మధ్యలో లేకుండా పోతాడు. ముందు నరకానికి పోవటమేమో కానీ ముందు ఆ మధ్యలో లేకుండా పోతాడు. ఇది డిఫరెంట్ సువార్త అన్నమాట. కొంతమంది ఇట్లా తయారయ్యారు, ప్రార్థన చేస్తారు, రెండవది యేసుప్రభు నమ్ముకుంటే పరలోకం లేకపోతే పోతావు నీ ఇష్టం. ఇది చవత్తల్లి ఫుడ్ పెట్టినట్టు. ఇట్లా కాదు, ఎట్లనన్నా కష్టపడి ఒక ఆత్మను ఛాలెంజ్గా తీసుకొని, అవసరమైతే కష్టపడి, అవసరమైతే కొంత నొప్పిని భరించి, కొంత ఓర్చుకొని, కొంత సహించి, కడుపులో ఉన్న బిడ్డ మీద ఉన్న మమతతో అమ్మ ఎన్ని ఓర్చుకుంటుందో తెలుసా? కొన్ని పత్యాలు చేసిద్ది, బిడ్డ కడుపులో పడంగానే కొన్ని పత్యాలు చేసిద్ది. ఏం పత్యాలు? కొన్ని పదార్థాలు తినకూడదు, తింటే ప్రెగ్నెన్సీ పోతుంది, సో వాటిని మానేసుకుంటుంది, తనకిష్టమైన పదార్థాలు వదిలేసుకుంటుంది. తర్వాత గర్భంలో ధరించినటువంటి శిశువు సహజ కాన్పు ద్వారా బయటకు వచ్చే పని అయితే అంతవరకు తన శరీరం మీద లేని మచ్చలు అప్పుడు ఏర్పడతాయి అమ్మకి. తన సౌందర్యాన్ని కోల్పోతుంది. కొంతమంది చూసావా, సౌందర్యం ఎఫెక్ట్ కాకుండా చాలా సంవత్సరాలు వివాహం చేసుకోరు, చేసుకుంటే బిడ్డను కనాల్సి వస్తుంది. బిడ్డను కంటే టోటల్ సౌందర్యం కొలాప్స్ అయిపోతుంది, మారిపోతుంది. మచ్చలు పడటానికి ఇష్టపడిద్ది, కొన్నిటిని వదులుకోవడానికి ఇష్టపడిద్ది. ప్రసవ వేదన పడేటప్పుడు చావుకు తెగబడిద్ది, తన సౌందర్యాన్ని కోల్పోవడానికి ఇష్టపడిద్ది. ఇవన్నీ తర్వాత ప్రసవం టైంలో వచ్చేటువంటి నొప్పులు చాలా భయంకరంగా ఉంటాయంటారు స్త్రీలు. అది స్త్రీలకే తెలుసు, మనకు తెలియదు, ఎందుకంటే మనం ఎవరిని కనలేదు కాబట్టి. కానీ ఆత్మీయంగా తెలుసు నాకు, ఎందుకంటే స్పిరిచువల్గా నేను అనేక మందిని కని ఉన్నాను కనుక ఒక ఆత్మను రక్షణలోకి నడిపించడానికి ఎంతటి ప్రసవ వేదన అనుభవించాలో నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే ఒక వాక్యోపదేశానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు కూడా ఇది కూడా ఒక విధమైన ప్రసవం లాంటిదే. ఉపదేశం, వాక్యోపదేశం చేసిన దైవజనుడిని ఒకసారి ఈ సైన్స్ తెలిసినటువంటి దైవజనుడు ఒక ఆయన రాసినటువంటి వ్యాఖ్య, సైంటిఫిక్గా రాసినటువంటి వ్యాఖ్య, ఒక సరైనటువంటి పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడిన సందేశాన్ని ఇచ్చిన దైవజనుడు, ప్రసవ వేదన అనుభవించి బిడ్డను కనిన స్త్రీ ఇద్దరు ఈక్వల్ అన్నాడు. ప్రసవ వేదన అనుభవించి బిడ్డను కన్న స్త్రీ ఎంత బలహీనపడుతుందో, దేవుని ఆత్మ నడిపింపును పొందుకొని దేవుని శక్తి చేత వాడబడి ఉపదేశాన్ని అందించిన దైవజనుడు ఉపదేశం అయిపోయిన తర్వాత అంతే బలహీనపడతాడు అని రాశాడు. తెలుసా? ఇది అంత ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ప్రకటించే ఆ 4 మాటలు ప్రతి హృదయాన్ని తాకాలి, ప్రతి వ్యక్తిలోకి వెళ్ళాలి, అవి ప్రతి వ్యక్తిని ప్రభావితం చేయాలి. దానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఏదో 4 మాటలు చెప్తే పొద్దుపోయేది కాదు. 4 మాటలు చెబుతారు లోకంలో, చాలామంది చెబుతారు, ఎవరిని ప్రభావితం చేయో, ఎవడి బ్రతుకును మార్చవు. కానీ దేవుని మూలంగా ఒకడు పలికితే జీవితాలు మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు కట్టబడతాయి. అంత శక్తి ఉంది దేవుని వాక్కులో. అలాంటిది మొదట తాను ధరించి బిడ్డలకి ప్రజెంట్ చేయటం అనేది అంత తేలికైన విషయంగా దాన్ని ప్రసవంతో పోల్చాడు. దాన్ని పక్కన పెడితే ఒక ఆత్మను రక్షించడానికి కూడా
ప్రసవ వేదన పడాల్సిందే. దాన్ని పాత నిబంధన గ్రంథంలో చెప్పాడు, ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా. విస్తారమైన ఆత్మలను ఒక దైవజనుడు రక్షణలోకి నడిపించాడు, సంపాదించగలిగాడు అంటే వాడు ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడో తెలుసా, ఎంత నొప్పిని భరించి ఉంటాడో తెలుసా. ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఆత్మలను సంపాదించిన వారు ఏ స్థాయిలో సంపాదించారు అంత నొప్పిని భరించే ఉంటారు. లేఖనమే చెప్తుంది, నేను కాదు. ఒకనాటి ప్రసవ వేదనకు ఒక జనము కలుగునా. ఒక జనం పుడతారా? ఒక్కడే పుడతాడు. ఒక్కొక్కడిని కానీ ఒక పెద్ద జనాంగం కావాలంటే ఎంత నొప్పి భరించి ఉండాలి. కానీ లేఖనం స్పష్టంగా చెబుతుంది, మీకు తెలుసా, ఒక ఆత్మను రక్షణలోకి నడిపించుట ప్రసవ వేదన పడి బిడ్డను కనుటతో సమానమని నేను కాదు, పౌలు చెప్పాడు. గలతీ పత్రిక ఒక్కసారి మీరు బైబిల్ తీసుకుంటే గలతీ పత్రికలో ఇలా రాస్తుంది, 4వ అధ్యాయము 19వ వచనం చూడు. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అదిగో, మీ విషయమే నాకు మరలా అంటే ఆల్రెడీ ప్రసవ వేదన పడి మిమ్మల్ని కన్నాను. ఆ మాట కూడా అన్నాడు, క్రీస్తు యేసు సువార్త ప్రకారము నేను మిమ్మును, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసు సువార్త ప్రకారము నేను మిమ్మును కంటిని. 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ 12వ అధ్యాయంలో 14వ వచనం నుంచి కొంచెం కిందికి చదివితే తల్లిదండ్రులు పిల్లల గురించి పౌలు మాట్లాడతాడు. ఒకసారి చూడండి. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా అని తానేం చెప్పుకున్నాడు? తల్లిగాను తండ్రిగాను చెప్పుకున్నాడు. కొరింథీ సంఘ విశ్వాసుల్ని పిల్లలుగా పోల్చాడు. తర్వాత ఈ మాట కూడా చూద్దాం. 1 కొరింథీ పత్రిక 4:16 ఒకసారి చూడండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. దేవునికి స్తోత్రం. అది ఆ మాట అంటలేదు, నేను మిమ్మును కంటిని. కనటం అంటే ఏందండి? ప్రసవ వేదనను అనుభవించి కొరింథీలను కన్నాడు, గలతీయులను కన్నాడు, సంఘాలని కన్నాడు ఆయన. అంటే ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడు. కనుటతో పోల్చాడు, ప్రసవంతో పోల్చాడు. ఏమండి, ఇదిగో యేసుప్రభు నిజమైన దేవుడు, నమ్ముకుంటే నమ్ముకో, లేకపోతే వాగులో దూకు అనేది కాదు. ప్రభా ప్రార్థన చేస్తున్నాను, ఆయన ఆత్మల్ని రక్షించు, నా బంధుమిత్రులను రక్షించు, వాళ్ళని రక్షించు, వీళ్ళని రక్షించు అంటే నీ ప్రయత్నం ఏంది, నీ పని ఏందంటాడు ఆయన. నేనేం చేయను తండ్రి, నాకు బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి, ఈ పనులు నేను ఆడబెట్టుకునేది. నీకు స్తోత్రం, నువ్వే రక్షించుకో. ఎవరిని ఉపయోగించి రక్షించాలా? మేము ఎవరిని పంపేదామో మా నిమిత్తము ఎవడు పోవును? పోవాల్సిన వాళ్ళేమో జస్ట్ ప్రార్థన చేసి సర్దుకుంటున్నారు, లేదా 2 ముక్కలు చెప్పి సర్దుకుంటున్నారు. మరి వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళని ఆలోచింపజేసి, దేవుని ప్రేమను వారికి రుచి చూపించి ప్రసవ వేదన పడి ఒక్కొక్క ఆత్మను కనే యోధులేరి, అలా బాధ్యత తీసుకున్న వాళ్ళు లేరి. మళ్ళా ప్రార్థన పొద్దున్నే లేచి మోకాళ్ళు వేసి నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి అయ్యా ప్రభువా అని శోకండాలు పెట్టి ఏడవటం ఒకటి. ఏమనుకోవద్దు, వెటకారం చేస్తున్నానని, మా ఏడుపును కూడా ఎగతాళి చేస్తున్నాడు అనుకోవద్దు. పనికి రాని, పనికి మాలిన, పని చెయ్యని ఏడుపు నేను వెటకారమే చేస్తా. పనికి మాలిన, పనికి రాని, పని చెయ్యని వట్టి ఏడుపులు, వట్టి మాటల్ని నేను వెటకారమే చేస్తా. ఎందుకయ్యి? నీ గుండెలో ఒక ఆత్మరక్షణ కోసం ఉన్న త్యాగం, ఆరాటం, ప్రసవ వేదన, సహనం, ఓర్పు దేవుడు కనిపెడతాడు.
అసలు ఎంత భారం ఉంది ఈ మనిషికి ఆ ఆత్మను సంపాదించాలని. ఎక్కడో దేశాన్ని గద్దించమనో, రాష్ట్రాన్ని గద్దించమనో, మండలాన్ని గద్దించమనో, పట్టణాన్ని నేను అంటల్లా. అసలు ముందు నీ రిలేషన్స్, నీ బంధువులు, నీ ఫ్యామిలీ, వాళ్ళ విషయంలో నువ్వు కనపరచాల్సినటువంటి సంగతులు.